హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం లోగో ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఈ విషయాలని తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. మీలో చాలా మంది లోగో క్రియేట్ చేయాలని ట్రై చేసి ఉంటారు. బట్ మీరు ట్రై చేసేటప్పుడు అది ఎలా స్టార్ట్ చేయాలి, మీ యొక్క ఐడియాని ఎలా లోగో కింద రిప్రజెంట్ చేయాలో అనేది తెలియక చాలా మంది ఆపేసి ఉంటారు లేదా వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. మీకు బడ్జెట్ ఉందంటే ప్రొఫెషనల్ లోగోని లైక్ లోగో మేకర్స్ ని హైర్ చేసుకోవచ్చు. బడ్జెట్ లేదు, మీ అంతకు మీరు లోగో క్రియేట్ చేయాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ప్రొఫెషనల్ లోగో ఎలా డిజైన్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఈ విషయాలని తెలుసుకునే ముందర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. లోగో డిజైనింగ్ గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ మనం టైప్స్ ఆఫ్ లోగోస్ గురించి తెలుసుకోవాలి. సో దానికోసం మీరు గూగుల్ వెళ్ళేసి బెస్ట్ లోగో టైప్స్ అని క్లిక్ చేశారంటే మీకు ఫస్ట్ 99 డిజైన్స్ వెబ్సైట్ అనేది వస్తుంది. ఆ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళారంటే పర్టికులర్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్, అలాంటి లోగోస్ ఎలా వాడాలనే దాని గురించి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టు ఈ ఫేమస్ గా వాడే లోగో టైప్స్. సో ఇప్పుడు ఫస్ట్ అనుకున్న అబ్స్ట్రాక్ట్ మార్క్. ఇక్కడ ఏదంటే మీరు ఒక యూనిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ మీ యొక్క బిజినెస్ రిప్రజెంట్ కి ఒక యూనిక్ వే ని సెలెక్ట్ చేసుకుంటారు. దాన్ని అబ్స్ట్రాక్ట్ అంటారు. మస్కట్ లోగో ఏంటంటే మీ యొక్క ఫోటోని లేకపోతే మీ బిజినెస్ రిప్రజెంట్ చేసే ఎనీ పర్సన్ ని ఒక యానిమేటెడ్ లైక్ కార్టూన్ టైప్ లో పెట్టేసి రిప్రజెంట్ చేస్తే అది మస్కట్ లోగో. కాంబినేషన్ లోగో ఏంటంటే మీ యొక్క బిజినెస్ రిప్రజెంట్ చేసే ఒక సింబల్ ని అండ్ మీ యొక్క బిజినెస్ నేమ్ కంబైన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్గర్ కింగ్ లో బర్గర్ షేప్ లో పెట్టేసి ఈ ప్యాటీ నేమ్ ప్యాటీ కింద బర్గర్ కింగ్ అని పెట్టింది. సో మీరు ఇప్పుడు జిమ్ కింద ఏదైనా ఒక లోగో క్రియేట్ చేయాలనుకున్నారు అనుకుని డంబుల్స్ పెట్టేసి మిడిల్ లో మీ జిమ్ నేమ్ పెట్టుకోవచ్చు. ఒక పర్సన్ జిమ్ చేసే వ్యక్తిని పెట్టుకుని ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీ నేమ్ పెట్టుకోవచ్చు. సో ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎంబ్లమ్ అనేది ఏంటంటే మీరు స్కూల్స్, ఎవెన్ ఇన్స్టిట్యూట్స్, ఒక ఆర్గనైజేషన్స్ కావాల్సిన లోగోస్ అనేది క్రియేట్ చేయాలంటే ఎంబ్లమ్ ని వాడుకోవచ్చు. లేదు మీరు లెటర్స్ నే మీ యొక్క బిజినెస్ యొక్క లెటర్స్ ఆ నేమ్ నే ఒక యూనిక్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ద్వారా క్రియేట్ చేసేసి లోగో క్రియేట్ చేయాలంటే మీరు లెటర్ మార్క్ యూజ్ చేస్తారు. లెటర్ మార్క్ ఏంటంటే బేసిక్ మీ లెటర్స్ ని డిఫరెంట్ యూనిక్ వే లో మీరు క్రియేట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. పిక్టోరియల్ మార్క్ ఏదంటే సింపుల్ గా ఒక ఇమేజ్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే యాపిల్ ని కట్ చేసి లైక్ కట్ చేసేసి హాఫ్ ఫీట్ అయిన యాపిల్ వాడుకున్నారు. సో ఇట్లా మీరు వాడుకోవచ్చు. లేదు వర్డ్ నే జస్ట్ సింపుల్ వర్డ్ ని చూసుకోవాలంటే మీరు ఫోన్ తీసుకుని ఆ వర్డ్ మార్క్ అనేది కొత్త వర్డ్ క్రియేట్ చేసుకుని దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోగోస్ అనేది అర్థమైంది. సో ఇప్పుడు మీ బిజినెస్ కి ఏ లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నారు మీరు డిసైడ్ కావాలి. ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేను ఒక జిమ్ కి లోగో క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ వర్డ్ అండ్ లెటర్ ని యూజ్ చేయాలనుకుంటున్నా. సో దాన్ని యూజ్ చేసేసి ఎలా క్రియేట్ చేస్తున్నా చూద్దాం. సో దీన్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ canva.com. సో canva.com యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళేసి ఆ వెబ్సైట్ లో లాగిన్ అవ్వచ్చు. మీకు అకౌంట్ లేదంటే సైన్ అప్ చేసుకోండి. మీకు సైన్ అప్ ఎలా చేసుకోవాలో తెలియలేదంటే నేను ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో లైక్ హౌ టు క్రియేట్ Canva అకౌంట్ అనే ఒక వీడియో మెన్షన్ చేస్తా. దాన్ని క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ Canva అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి మీకు ఐడియా వచ్చే విధంగా ట్యూటోరియల్ ఉంటుంది. దాన్ని చూస్తే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే మీకు ఇలా కనపడుతుంది కంప్లీట్ స్క్రీన్. ఈ లెఫ్ట్ సైడ్ లో లైక్ టెంప్లెట్స్, ప్రాజెక్ట్స్, డిఫరెంట్ నావిగేషన్ ఉంటుంది. ప్రజెంట్ మనం ఇక్కడ లోగో మీద ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సో లోగో క్రియేట్ చేయడానికి క్రియేట్ డిజైన్ అని క్లిక్ చేసామంటే ఇక్కడ సజెస్ట్ చేస్తుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్ వర్క్ ఏవేవి చేస్తాం. ఇక్కడ లోగో ఒకటి అనుకుంటున్నాం కాబట్టి మనం లోగో క్లిక్ చేసామంటే బేసిక్ గా లోగో సైజ్ ఎంత ఉండాలి అన్ని ప్లాట్ఫామ్ సెట్ అయ్యే విధంగా అనేది తీసుకుని Canva 500x500 పిక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇట్లా బ్లాంక్ గా ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ లో తీసుకున్నారంటే మీకు టెంప్లెట్స్, ఎలిమెంట్స్, అప్లోడ్స్, టెక్స్ట్, ఆడియో, బ్యాక్గ్రౌండ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది. ప్రజెంట్ మనం లోగో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆడియో లైక్ బిట్ మోజీ ఇవేం అవసరం లేదు. సో ఇక్కడ ఎలిమెంట్స్ లోకి వెళ్ళిపోయారంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ప్రీమేడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ గా లోగో క్రియేట్ చేయాలంటే జిమ్ లోగో నేను ఫోటోషాప్ యూజ్ చేసిన, ఇల్లుస్ట్రేటర్ యూజ్ చేసిన, ఒక జిమ్ పర్సనాలిటీ కావాలంటే డ్రా చేసుకుని దాంట్లో లేయర్స్ యూజ్ చేసి క్రియేట్ చేసి దాని తర్వాత యూజ్ చేయాలి సింబల్ అనేది. బట్ ఇక్కడ మీకు ప్రీమేడ్ సింబల్స్ ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జిమ్ కోసం లోగో అనుకుంటున్నాను కాబట్టి లైక్ బాడీ బిల్డర్ అనేది నేమ్ అనుకుంటున్నాను. బాడీ బిల్డర్ స్టూడియో అనేది నేమ్. సో నాకు సింబల్ ఒకటి కావాలి. సో నేను బాడీ బిల్డర్ అని సెర్చ్ చేశానంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి డిఫరెంట్ బాడీ బిల్డింగ్ రిలేటెడ్ యానిమేషన్స్, ఇమేజెస్ వస్తుంది.
సో ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ మీరు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బాడీ బిల్డింగ్ సంబంధించింది కాబట్టి నేను బాడీ బిల్డింగ్, జిమ్ సంబంధించింది కాబట్టి బాడీ బిల్డింగ్ అని సెర్చ్ చేస్తా. అదే మీరు బ్యూటీకి సంబంధించింది అనుకోండి, బ్యూటీ అని సెర్చ్ చేస్తారంటే దాని రిలేటెడ్ ఎలిమెంట్స్ అనేది వస్తుంది. అదే మీకు ఏదైనా ఫుడ్ కి సంబంధించింది అనుకోండి, ఫుడ్ రిలేటెడ్ సెర్చ్ చేస్తారంటే ఫుడ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ అని సెర్చ్ చేస్తారంటే ఫుడ్ రిలేటెడ్, ఫుడ్ ని రిప్రజెంట్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలిస్ట్రేటర్స్ ఇమేజెస్ వస్తాయి. సో మీరు ఫుడ్ రిలేటెడ్ అంటే ఏదో ఒక ఇమేజ్ యూజ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రో వర్షన్ కి అవైలబుల్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని వాడాలంటే మీరు పెయిడ్ అమౌంట్ అనేది 50 రూపీస్ అలా పే చేయాలి. పర్టికులర్ ఐకాన్ యూజ్ చేయాలంటే మీరు కంప్లీట్ గా ఈ యొక్క టూల్ ని కంప్లీట్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకోవాలంటే ప్రో వర్షన్ తీసుకోవచ్చు. ప్రో వర్షన్ 400 రూపీస్ పర్ మంత్ అవుతుంది. ప్రజెంట్ మీరు బిగినర్ అండ్ మీకు బడ్జెట్ లేదంటే నా సజెషన్ అంటే ఫ్రీ వర్షన్ తో మీరు లోగో క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ మనం ఎగ్జాంపుల్ కోసం జిమ్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి నేను జిమ్ అని సెర్చ్ చేసి వచ్చినవన్నీ ఇవి. సో నేను ఇక్కడ బాడీ బిల్డర్ స్టూడియో అనుకున్నా కాబట్టి ఇక్కడ బాడీ బిల్డర్ ని సెలెక్ట్ చేసా. ఇప్పుడు మీరు చూసుకున్నారంటే ఇది ఎగ్జాంపుల్ ట్యూటోరియల్ లోగో లైక్ యాపిల్ టైప్. సో ఇట్లా కంప్లీట్ గా ఒక ఎల్లాయిట్ ఎఫెక్ట్ తో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రెండు కంబైన్ చేయాలనుకున్నాం. సో ఇక్కడ సింబల్ వచ్చింది. ఇప్పుడు నేను దీనికి టెక్స్ట్ యాడ్ చేయాలి. దానికోసం హెడ్డింగ్ అనేది సెలెక్ట్ చేస్తూ సబ్ హెడ్డింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బాడీ లెటర్. బట్ ఇక్కడ మనం హెడ్డింగ్ అనేది ఎందుకు తీసుకుంటాం అంటే మనకు లోగో నేమ్ అనేది కనపరావాలి, ఎక్కువ బిజినెస్ నేమ్. సో దానికోసం నేను బాడీ బిల్డర్ అనే లైక్ టెక్స్ట్ తీసుకున్నా. దాంట్లో టెక్స్ట్ ను చేంజ్ చేస్తున్నా, బాడీ బిల్డర్ అని టైప్ చేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు స్మాల్ లెటర్స్ ఉన్నాయి, దీనిని మనం లైక్ అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేయాలి. ఇక్కడ బాడీ బిల్డింగ్ అనే క్యాపిటల్ లెటర్స్ లో రావాలనుకున్నా. సో దానికోసం ఇక్కడికి వచ్చేసి నేను ఈ పర్టికులర్ క్లిక్ చేసా అంటే ఇది క్యాపిటల్ లేదా స్మాల్ లెటర్ కన్వర్ట్ అవుతుంది. ఇది సింపుల్ గా. ఇప్పుడు నేను దీనికి ఇంకా ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకున్నా కాబట్టి ఇటాలిక్ ఫార్మాట్ యాడ్ చేసిన. సో బాడీ బిల్డర్ ఇప్పుడు నాకు ఇది ఇంకా ఎఫెక్టివ్ కావాలి. సో దానికి ఇది కాస్ట్ గా పెట్టేసి నేను 2% మీద దీన్ని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్స్ లో వచ్చిన తర్వాత మనకు షాడో యాడ్ చేయాలంటే షాడో యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంది. లేదు దాని కింద ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలంటే ఎఫెక్ట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలనుకున్నా అంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసా. ఇప్పుడు దీన్ని ముందుకు చేస్తున్నా. సో దానికోసం ఏ ఎలిమెంట్ అయితే మీరు ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయాలనుకున్నా ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేశారంటే మీకు బ్రింగ్ ఫ్రంట్ అండ్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఫ్రంట్ సెలెక్ట్ చేస్తే బ్యాక్ కి ఆప్షన్ ఉంటుంది, బ్యాక్ సెలెక్ట్ చేస్తే ఫ్రంట్ కి ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను బ్యాక్ సెలెక్ట్ చేసా కాబట్టి బ్రింగ్ ఫ్రంట్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ అది క్లిక్ చేయగానే ఫ్రంట్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ బాడీ బిల్డర్ ని మిడిల్ లో పెట్టాలనుకున్నా, బాడీ అండ్ బిల్డర్ మిడిల్ లో. సో దానికోసం నేను ఈ స్పేస్ అనేది తీసుకుంటున్నా, లైక్ బాడీ బిల్డర్ అని తీసుకుని ఆ స్పేస్ యాడ్ చేసి ఆ స్పేస్ లో ఈ పర్టికులర్ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం. సో మీరు ఇట్లా మీకు కావాల్సిన లోగోని ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసుకుని మీ యొక్క బిజినెస్ కి యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు లోగో అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత షేర్ లోకి వెళ్ళిపోతే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ లో ఇక్కడ పిఎన్జి ఆప్షన్ ఉంది. సో పిఎన్జి లో ఇక్కడ లైక్ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ కంప్రెస్ ఫైల్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ ఫార్మాట్స్ ఏంటంటే మీకు వెబ్సైట్ కి, విజిటింగ్ కార్డ్స్ కి మనకు ట్రాన్స్పరెంట్ ఇమేజ్ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్ అనేది రాదు. దాని ట్రాన్స్పరెంట్ తెచ్చుకోవాలంటే మీరు అమౌంట్ అనేది పే చేయాలి. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ట్రాన్స్పరెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తా. సో ఇప్పుడు మీకు పిఎన్జి సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ అని క్లిక్ చేసామంటే ఆ ఇమేజ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరేం చేయాలంటే remove.bg అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. నేను ఆ యొక్క వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తే దాన్ని క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ కి వెళ్తాను. remove.bg లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీరు ఏంటంటే సింపుల్ గా సెలెక్ట్ చేసేసి అప్లోడ్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. సో దానికోసం నేను ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేశానంటే నాకు ఏ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని అడుగుతుంది. సో అక్కడ నేను నా యొక్క లోగోని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి వస్తుంది. సో ఇప్పుడు అప్లోడ్ అయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఇలా రిమూవ్ అవుతుంది. దాని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు కావాల్సిన ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన ప్రొఫెషనల్ లోగో అనేది మీరు క్యాన్వాని యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.